ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 822వ నామం, 2 అక్షరాల నామం బ్రహ్మ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం బ్రహ్మణే నమః అని చెప్పుకోవాలి. బ్రహ్మత్వాన్ని బ్రహ్మ అన్నారు. అమ్మ సృష్టి సంకల్పం అంతా కూడా నిర్వహించాలి అనుకున్నప్పుడు ముందు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించింది. చతుర్ముఖ బ్రహ్మనందు బ్రహ్మము, తను, సంకల్పం ఇలా నిలిపింది. క్రియాశక్తి ఏర్పరిచింది. ఈ 4 కూడా 4 ముఖాలుగా, 4 పురాణాలుగా సంకేతంతో వచ్చినాయి. మనం కూడా సంకల్పం సాధించి దాని ప్రకారం క్రియాశీలమైనప్పుడు నలుగురం అవుతాం. 4 ముఖాలు కలిగినట్లు మనం ఉన్నామన్న స్థితి ఒకటి, అది బ్రహ్మం. ఉన్నామనే ఎరుక. బ్రహ్మణి అంటే ఎరుక ఆధారంగా దాన్ని అనుసరించేది. 3వది సంకల్పం కలగటం, అంటే సంకల్పం చేసుకోవటం మనం. 4వది క్రియారూపాన్ని ధరించటం. ఇట్లా మనం నలుగురం అవుతాం. ఇలా మన యందు క్రియ ఉన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మమే, మనం కూడా బ్రహ్మ అయితే ఆ దివ్య సంకల్పం మనకి నిర్వర్తించబడినప్పుడు అప్పుడు మనలో భావాలు ఎలా ఉంటాయంటే మనకేది కూడా ఇచ్చ ఉండదు. కాబట్టి ఏంటంటే దేనితోనూ సంబంధం ఉండదు, ముక్తుడైపోతాం. మోక్షం వచ్చేందుకు అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఇచ్చ లేదు, ముక్తుడై ఉన్నాం. మనం కూడా దివ్య సంకల్పాన్ని నిర్వర్తించేటప్పుడు ముక్తులమై వస్తాం. స్వేచ్ఛ ఏర్పడినప్పుడు మాత్రం మనదైన సృష్టి చేసుకుంటాం. అంటే మనకి దేని మీద ఆశ లేనప్పుడు మనకున్న ఆశ మొత్తం ఒకటే అవుతుంది. పరాశక్తి, పరమేశ్వరుడు ఏదైనా కావచ్చు. ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోవటం, ఇది బ్రహ్మం. ఇక అక్కడ మనకి ఎటువంటి వికారాలు ఉండవు. ఎలాంటి స్థితి ఉందంటే దేనికైనా సరే లాభ నష్టాలకు అతీతంగా, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండేటువంటి స్థితికి వెళ్ళిపోతాం. ఆ స్థితిలోనే మోక్షం వచ్చేది. దాన్నే బ్రహ్మస్థితి అన్నాము. లోకహితమే ఇచ్చ ఉంటుంది అక్కడ. వాడు బాగుండాలి, వీడు బాగుండాలి అని తప్ప మనలో ఇప్పటిదాకా ఉన్న ఈర్ష్యాద్వేషాలు నశించిపోతాయి. ఆ స్థితి నిష్కామంగా ఎక్కడైతే వస్తుందో అప్పుడు దానికి మోక్షానికి దారితీస్తుంది. ఆ ఇచ్ఛ, ఆ శక్తి మనలోకి, ఆ క్రియాశక్తి మనలోకి రావడానికి అమ్మ మనకి అన్ని రకాల ఆవిడే మనకి దారి చూపిస్తుంది. ఆ తల్లిని బ్రహ్మ అన్నారు. బ్రహ్మను సృష్టించిన తల్లి కూడా బ్రహ్మే. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.